సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు మనందరికీ ఇంతవరకే తెలుసు. కానీ సంక్రాంతి పండగ యొక్క విశిష్టత ఏంటి, పండగను ఎలా మనం జరుపుకోవాలి అనే దానిపై మనకు చక్కగా వివరించడానికి, పండగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సహస్రావధాని గరికపాటి వారు. మరి వారితో పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రండి. గంగిరెద్దులు మనకేం సందేశం ఇస్తాయి? అర్థమైతే జీవితం అర్థం. మొగుడో చుక్క, పెళ్ళవో చుక్క, పిల్లలు వేరే చుక్కలు, వీళ్ళందరూ ఎక్కడో కలిసారు, మళ్ళీ వెళ్ళిపోతారు. నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా గడుపు, బంధువులతో హాయిగా మాట్లాడుతూ ఆనందంగా రెండు పిండి వంటలు ఉన్నవేవో చేసుకుని తిని అందులో కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా ఉండండి. ఈ సందేశాన్ని ఇవ్వడమే పండుగ లక్ష్యం. అందరికీ నమస్కారం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మహాసహస్రవధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి వారి సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం. ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సంతోషం, నీకు కూడా శుభాకాంక్షలు. మా భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శుభాకాంక్షలు. గురుగారు, సంక్రాంతి పండుగ అన్ని పండుగలకెల్లా సంక్రాంతి పండుగకు ఒక విశిష్టం అంటూ ఉంటారు, చాలా ప్రత్యేకం అంటుంటారు. అంటే సంక్రాంతి పండుగకి మన తెలుగుదనానికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటారు? ముందుగా ఒక్కసారి నన్ను తెలుగు వాళ్ళలో పుట్టేవాడినిగా చేసిన మా అమ్మకి నమస్కారం చేసి అప్పుడు ప్రారంభిస్తాను. ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదల్. అమ్మ, ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదల్. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారములు. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారములు. ఈ మమకార బంధములు. అమ్మ, ఈ మమకార బంధములు ఈ నదులీ సరస్సులు సముద్రములు. ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదలు. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారములు. ఈ మమకార బంధములు ఈ నదులీ సరస్సులు సముద్రములు. నీ మహనీయ గర్భమున. అమ్మ, నీ మహనీయ గర్భమున నే జనించుట కాదే చేకూరెన్. నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం చేస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పడం అంటే నేను చెబుతున్నాను అనుకోను, నేను తెలుసుకుంటూ నేను చెబుతూ ఉంటాను. చెప్పడం అంటే మనం తెలుసుకోవడం కూడా. ఆ చర్చలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే బాగా జరుగుతుంది. దీపావళి, శ్రీరామనవమి లాంటి పండుగలు ఉత్తరాదిలో కూడా బాగా జరుగుతాయి. దక్షిణాదిలో జరిగే పండుగల్లో సంక్రాంతి చాలా పెద్దది. అసలు దీనికి పేరే పెద్ద పండుగ. ఆపైన ఆ సంక్రాంతి కూడా తమిళుల కంటే, కేరళీయుల కంటే, కన్నడిగుల కంటే కూడా తెలుగు వాళ్ళే బాగా చేస్తారు. కారణం, మనకి ఇక్కడ తెలుగు గ్రామీణ జీవనానికి ఈ పండుగకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు భారతదేశం ప్రధానంగా ఇవాళ ఏ రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయనుకున్న మనది వ్యవసాయం ప్రధానంగా ఉండే జీవితం. పంటలు వస్తాయి, మార్గశిర మాసం చివరిలో కోతలు చేపడతారు డిసెంబర్ నెలాఖరులో. ఇప్పుడు కాస్త డబ్బులు ఆడుతూ ఉంటాయి చేతుల్లో. మరి వ్యవసాయం ప్రధానమైనప్పుడు డబ్బులు ఎప్పుడు ఆడతాయని చూసుకోవాలి కదా. ఏదో మామూలు ఉద్యోగాలు చేసుకుంటే 1వ తారీఖు, ప్రతి 1వ తారీఖు పండగే, మళ్ళీ 11వ తారీఖు నుంచి దండగే. కానీ ఈ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ఏంటంటే ఆ పంటలు ఎప్పుడు వస్తాయనేది ముఖ్యం. అందులో పూర్వం ఒకటే పంట ఉండేది. సారవా, దాళవా అని ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ అంటారు. వానాకాలం పంట, వేసంగి పంట అలాంటివి లేవు. ఒకటే ఈ డిసెంబర్ పంటే పంట. వేసవకాలం ఖాళీగా ఉండేవాడు.
ఏదో పిల్ల పెసరని ఇలాంటివి వేసుకునేవాళ్ళు. ఆ పంటలు రావడం, పండుగ జరుపుకునే అవకాశం ఉండడం డిసెంబర్ నెలాఖరులో వస్తాయి సరిగ్గా. వస్తే వెంటనే వచ్చే పండుగ సంక్రాంతి. అందుకని దీన్ని సహజంగానే ఒక పండుగని 3 కాదు 4 పండుగలు చేశారు అని నాకు బాగా నమ్మకం. చేశారు అని ఎందుకంటారంటే భోగి సంక్రాంతికి సంబంధించింది కాదు, దీపావళికి ముందు రోజున దీపావళి భోగి అంటారు. నరక చతుర్దశిని మనం వాడతాం కానీ దాని అసలు పేరు దీపావళి భోగి. అలాగే ఇతర పండుగలు ఏమున్నా దానికి ముందు రోజున భోగి అంటారు. భోగి అంటే మన పౌరాణిక భాషలో అర్థం ఏంటంటే తయారయ్యే రోజు, ప్రిపరేషన్ డే. అంటే మన పండుగలకి మనం ఎంత ప్రాధాన్యం ఇస్తామో తయారవ్వడానికి ఒక రోజు కేటాయించుకుంటాం. ఎందుకని ఇవాళ చూస్తే అర్థమవుతుంది. అసలు చాలా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఇది. ఇంట్లో అయినా సరే ఒక ఇల్లాలను చూస్తే, ఇంటి పనికి అంకితమైన ఇల్లాలను చూస్తే అర్థమవుతుంది. ఉప్మా పెసరట్టు తయారు చేయాలంటే తయారు చేయడం సమస్య కాదమ్మా, దానికి తయారీ ముఖ్యం. నువ్వు పెసరపప్పు నానపోసుకోవాలో వద్దా, దానికి తయారు పైగా పలచగా వచ్చేలా చేసుకోవాలి. పెసరట్టు అంటే పెసర రొట్టెలా ఉండద్దు, రొట్టె వేరు అట్టు వేరు. అందులోకి మళ్ళీ ఉప్మా ఉంటే కానీ కుదరదు, ఆంధ్రుడు తినడం. ఈ ఉప్మాకి మళ్ళీ వేయాల్సిన కొన్ని పోపులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు ఇవన్నీ అక్కడ పెట్టుకోవాలి ముందు. ప్లానింగ్ అది ప్రణాళిక. ముందు గ్యాస్ పొయ్యి అంటించేసి ముందు ఏమీ లేకుండా ముందు పొయ్యి అంటించేస్తే కొంపట్టుకు పోతుంది. అన్ని మీద అప్పుడు పొయ్యి అంటించేసి కొంతమంది అప్పుడు నూనె డబ్బా కోసం వెతుకుతూ ఉంటారు. వెతికేలోగా ఎంత గ్యాస్ వృధా అయిపోయింది, పైగా ప్రమాదం జరగచ్చు. అందుకని ముందు ఆ నూనె దగ్గర పెట్టుకోవడం, ఈ ఉప్మా నూక దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ ఏం చేయాలో అవన్నీ దగ్గర పెట్టుకోవడం అనేది ఉండి చేస్తే ఆ తయారుగా ఉంటే ఆ పని చేయడం అనేది తేలిగ్గా అయిపోతుంది. ఆందోళన లేకుండా జరుగుతుంది, శ్రద్ధగా చేస్తాం. మరి ఒక చిన్న ఉప్మా పెసరట్టు అనే ఫలహారానికి ఇంత తయారీ ఉన్నప్పుడు పండుగకి ఎంత ఉంటుంది? దానికి తయారీ కోసం భోగి. అంటే వినాయక చవితికి భోగి ఉంటుంది, శ్రీరామనవమికి భోగి ఉంటుంది. అంటే సంక్రాంతికి ముందు ఉండేటువంటి భోగి అనేది సంక్రాంతికి తయారీ అని చెప్పుకోవచ్చు. ఆ పైన ఎడ్లకి వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగపడేటువంటి గోవులకి, ఎద్దులకి కూడా విశ్రాంతి దొరికే కాలం. పంట అయిపోయింది, ఇంకా వాటికి పనే ఉంది. మళ్ళీ కొత్త పంట వచ్చి దున్నడం ప్రారంభమయ్యే వరకు పని లేదు. కొత్త పంట రావాలంటే వానలు కురవాలి. ఆషాఢ మాసం తొలకరి. ఆ తొలకరి వచ్చే వరకు ఎద్దులకు కూడా విశ్రాంతి. అందుకని రైతులకు వచ్చిన గొప్ప ఆలోచన అంటే తెలుగు రైతుల ఆలోచన. ఇది ఇతర ప్రాంతాల్లో ఉందని నేను అనుకోను. మనం ఇంతకాలం మనకి సేవ చేసిన ఎద్దుల్ని మనం పూజించాలి కదా, గౌరవించాలి కదా. ఎంతసేపు గోవునైనా గోవు పుల్లింగమే కదా ఎద్దు. నిజానికి సంస్కృతంలో గోశబ్దానికి ఎద్దు అని కూడా అర్థం ఉంది. గోవు అంటే ఆవు అని అర్థం కాదు. గోశబ్దం పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. రెండు ఉంది, 2 రూపాలు ఉన్నాయి అక్కడ. 2 గౌహు గావో గావహ అనే ఉంటాయి. పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. అయితే 2 ఒకలాగే భావించారు. మరి ఎంతో కష్టపడుతుంది. మరి ఎద్దులో చాకరీ చేసామంటారు, ఎద్దులో తిన్నామని కూడా అంటారు. అది వేరు. మరి బాగుంది, కష్టపడేవాడు తినాలి. అందుకని ఆ ఎద్దుల్ని పూజించే అవకాశం కోసం కనుమ పెట్టుకున్నారు. ఇక అయిన తర్వాత ముక్కనుమ కూడా పెట్టారు మళ్ళీ 4 రోజులు. అందుకే ఇది పెద్ద పండుగ. మనకి ఒక రోజు పండుగ ఎలాగో ఉంటుంది, 2 రోజులు ఉన్నాయి భోగితో కలిపి. 3 రోజులు కూడా కొన్ని దొరకచ్చు, కానీ 4 రోజుల పండుగ దొరకదు. ముక్కనుమ ఎందుకు పెట్టుకున్నారు అంటే సరిగ్గా కనుమ మించే వచ్చింది ముక్కనుమ. కనుమ మరనాడు ముక్కనుమ. ఏదో మనవడు తర్వాత పుట్టినవాడు ముని మానవుడు అన్నట్టే. అలాగా మారు ముమ్మారు అన్నట్టే కనుమ ముక్కనుమ అని పెట్టుకున్నాం. 3 రోజుల తర్వాత వచ్చే కనుమని ముక్కనుమ. కనుమ నాడు మనకి బయలుదేరకూడదని సాంప్రదాయం ఉంది. అవును, ఇప్పటికీ పాటించేవాళ్ళు ఉన్నారు. అదే కాదు, శాస్త్రాలు ఎప్పుడు కూడా తెలుసుకుని పాటించాలి. కనుమ నాడు వెళ్ళకూడదని ఎందుకు వచ్చింది అంటే పూర్వం ప్రయాణ సాధనాలన్నీ జంతువులే. ఎడ్ల బండి, ఒంటెద్దు బండి, లేదా గుర్రపు బండి. మీరు కనుమనాడు వీటన్నిటికీ పూజ చేసి అదే రోజు వాటి మీద బండి ఎక్కిన తర్వాత కొట్టక తప్పుతుందా? మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. దెబ్బ కొట్టక తప్ప. మీరు పూజ చేసినట్టే కొడతారా? ఓ హెడ్ మాస్టర్ పదవి విరమణ చేస్తే ఆ రోజు ఆయనకు సన్మానం చేస్తారు. ఆ రోజు ఆయనకి ఏదైనా ఛార్జీ షీట్ ఇస్తే బాగుండదు కదా. ఒకవేళ ఆయన ఏదైనా అవినీతికి పాల్పడినా 10 రోజులు ఆగివ్వాలి. అంతేగాని నీ సర్వీసులో నువ్వు ఫలానా దోషం చేసేవని ఈ దండ వేయగానే ఇది కూడా అందుకోండి అంటే ఆయన బాధ ఎలా ఉంటుంది? ఓ పక్క సన్మానం చేస్తారు మీరు ఎద్దులకి, మళ్ళీ వెంటనే కొడతారు. అంచేత మీ ప్రయాణాలు చేయకండి. ఇందుకోసం కనుమనాడు ప్రయాణం వద్దనే సంప్రదాయం ఏర్పడింది తప్పితే కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందనే పిచ్చి నమ్మకాలు అనవసరం, ఏం జరగదు. దీన్ని అలాగే పెద్దల పండుగ కూడా అని అంటారు. అవును, పెద్దల పండుగ అనడంలో విశేషం ఏంటంటే పెద్దలకి పెట్టే పండుగ, పితృకార్యాలు. మన దేశంలో ఒక వ్యవస్థ ఏమిటంటే ఏదైనా సరే మన భారతీయ సంస్కృతి ప్రకారం అందరికీ ఒకే ఆచారం, మోసపోసినట్టుగా ఒకే పద్ధతి, అందరూ మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేయడం
అలాంటివి ఉండవమ్మా. అసలు మోకాళ్ళ మీద అందరూ కూర్చోగలరా? ఇప్పుడు కూర్చోలేరు. మోకాళ్ళ మీదే అందరూ కూర్చొని ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడు కరుణించడం అని మనం నిబంధన పెట్టామనుకో, మోకాళ్ళ నొప్పులను కూర్చోలేని వాడు ఏమవుతాడు, నేను శాపగ్రస్తుని అనుకుంటాడు. మన సంస్కృతిలో విశేషం ఎలా ఉంటుందంటే, మోకాళ్ళ మీద కూర్చోలేని వాడికి అరికాళ్ళ మీద కూర్చునే విధానం కూడా చెబుతారు. పర్వాలేదు, నువ్వు ఎలా చేసుకో. మేము ఆడవాళ్ళమండి, మేము మోకాళ్ళ మీద కూర్చుంటే బాగుండదు. నిజానికి బాగుండదు కూడా కదా, ఆడవాళ్ళకి బాగుండదు అంటే పర్వాలేదమ్మా, మీరు ఇంకోలా కూర్చోవచ్చు. ఇప్పుడు బాసం పెట్టేసి కూర్చుంటాం మగవాళ్ళు, ఆడవాళ్ళు అలా కూర్చుంటే బాగుండదమ్మా, అంత పద్ధతిగా ఉండదు. ఆడవాళ్ళు లలితాదేవి కూర్చుంటుంది చూడు, హాయిగా ఇలా ఒకాలు ఇలా పెట్టి ఒకాలు ఇలా పెట్టి సరస్వతీదేవి అలా కూర్చుంటే బాగుంటుంది. అది మగాళ్ళకి బాగుండదు. అదంతే. ఇందులో ఎవరో ఎక్కువ తక్కువ అని కాదు అక్కడ. అది ఆడవాళ్ళు అంటే మగవాళ్ళని అనుకరిస్తున్నాం అన్నారు అంటే వాళ్ళు మగవాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు అనమాట. నువ్వు మగవాడికంటే పూర్తిగా భిన్నమమ్మా, అవసరమైతే ఇంకా ఎక్కువ అని చెబుతూ ఉంటే నేను అనుకరిస్తాను అంటే కర్మ. వాడు తాజ్మహల్ ఎక్స్ప్రెస్లో బతకరంటే గుడిసిబండిలో బతుకుతానంటే కర్మ. అవడం చేస్తారు దానికి. ఎక్కువ స్థానం ఇస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక నేను అనుకరిస్తాను వాడు ఏదో చేశాడు నేనేదో చేస్తానంటే చేయొద్దని చెబుతున్నాను అక్కడ. అంటే ఈవేళ మనం ఆధునిక కాలంలో అన్ని పంచాంగాలు అన్నీ వచ్చి కంప్యూటర్లు వచ్చి మనం జాతక చక్రాలు రాయించుకుంటున్నాం, అన్నీ చెప్పగలం. పూర్వం అలా లేదు పరిస్థితి. ఈ దేశంలో 90% మందికి చదువు రాదు. అంటే మనం అనుకునే చదువు, వాళ్ళకున్న విజ్ఞానం, వాళ్ళకున్న చదువు వేరు, విజ్ఞానం వేరు. ఈ పుస్తకాలు బట్టి నక్షత్రాల పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం, ఏబీసీడీలన్నీ గుర్తుపెట్టుకునే దరిద్రపు చదువులు పూర్వం లేవు. అవి పెద్ద సమస్య కాదు. బాబు మీ నాన్న ఎప్పుడు పోయారంటే 96 కోనసీమ తుఫాను వచ్చింది, అది దెబ్బకపోయాడు అని అంటాడు. ఈ 96 కూడా చెప్పడు, కోనసీమ తుఫాన్ అంటాడు. కోనసీమ తుఫాను ఎవరికి కాబట్టి కోనసీమలో 3 సార్లు వచ్చి ఉండొచ్చు తుఫాను, 30 ఏళ్ళు రాకపోవచ్చు. లేకపోతే దివిసీమ ఉప్పున వచ్చిందండి, ఆ ఫోటోలో మా నాన్న ఉన్నాడు అంటాడు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి మీరు? అందుకోసం ఈ తండ్రి ఎప్పుడు పోయాడో, పోయిన వాళ్ళు ఎప్పుడు పోయారో తెలియని వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది మనసులో, ఆ బ్రాహ్మణులు ఏదో కూర్చుని అక్కడ చేస్తున్నారు, అంత రోజుల్లో మాకేం లేదా, ఇది మేము మా తండ్రికి మేము చేసుకోవద్దా? తప్పేం లేదు కదా, అందరికీ తండ్రులు ఉంటారు కదా, తల్లులు ఉంటారు కదా. వాళ్ళకి పెద్దల పండుగ సంక్రాంతి నాడు వాళ్ళు బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళ కుల పురోహితుని పిలుస్తారు. ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. అది ఇందులో పక్షపాతాలు ఏమి ఉండవు. అది ఏ కులమైనా అందరికీ వాళ్ళ పురోహితులు ఉంటారు, వాళ్ళు అలవాటు పడిన ఆయనే పిలుస్తారు. ఆయన పిలిచి అక్కడ నుంచి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమిజ్జలు తండ్రిగా భావిస్తారు. అక్కడ మామూలు పురోహితులు అనుకుని చేస్తే అసలు ఫలితం కూడా రాదు. అది చేయకూడదు అసలు. మనం పెళ్లి కూతురుని కూర్చోబెట్టి అల్లుడు కాళ్ళు కడుగుతారమ్మా, ఎవరు కడుగుతారు? మామగారేనా? మామగారు వయస్సు ఎంత? 60. అల్లుడు వయస్సు ఎంత? 20. ఎలా కడుగుతారమ్మా మతి లేకుండా? 20 ఏళ్ళ వాడికి 50 ఏళ్ళ వాడు కాళ్ళు కడుగుతాడా? అక్కడ కడిగేటప్పుడు ఏమంటాడంటే, అల్లుడు స్వరూపస్య, సాఫ్ట్వేర్ స్వరూపస్య, టీసీఎస్ స్వరూపస్య, 36 lakhs ప్యాకేజీ స్వరూపస్య అని చదవడమ్మా. చదివితే అసలు ఇంత దరిద్రం అవుతుంది. ఇది ప్యాకేజీలకే నువ్వు కాళ్ళు కడిగేది. లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అష్టలక్ష్మీ స్వరూపిణీం నామ్నీం కన్యాం అని చదువుతారమ్మ. అష్టలక్ష్మీదేవిగా నా కూతురు నేను భావిస్తున్నా, నిన్ను లక్ష్మీనారాయణమూర్తిగా భావిస్తున్నాను మనోభావనతో చేయబట్టి ఈ మావగారికి 50 ఏళ్ల వాడికి, ఆయన భార్య 45 ఏళ్ల ఆవిడికి ఆ అల్లుడు కాళ్ళు కడిగితే శ్రీమన్నారాయణమూర్తి పాదాలు కడిగిన బ్రహ్మదేవుడు ఎంత పుణ్యం పొందాడో అంత పుణ్యం పొందే అవకాశం వచ్చింది. అది భారతీయ సంస్కృతి. ఇలాగా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తారు. పైగా ఏంటి, మరి వీళ్ళింట్లో వండితే వాళ్ళు తినకూడదు కూడా, దాని పద్ధతులు దానుకున్నాయి. అందుకని వాళ్ళకి ఏం చేస్తారు, కూరగాయలు ఉంటాయి కదా, అరటికాయలు బంగాళాలు ఏవో ఉండదు, అవి పెట్టేసి బియ్యం ఇచ్చేసి అవి వాళ్ళ కుటుంబానికి సరిపడకేస్తారు. మళ్ళీ బ్రాహ్మడు కూడా నా ఒక్కడికి ఇచ్చారంటే బాగుండదు. అందుకని ఆ కుటుంబంలో ఏదో 5-6 ఎంతమంది అంత కావాలి, ఏదో 2 కేజీలు బియ్యం, 2 కేజీలు రకరకాల కూరగాయలు, ఇంకేవో ఉప్పు పప్పు లాంటివన్నీ ఇచ్చేసి స్వయం పాకం అంటారు. ఈ అవకాశం సంక్రాంతి నాడు ఇచ్చారు అందరూ. మరి అందరూ ఎప్పుడు చేయాలంటే అందరికీ తొలగ తిథి చెబితే గుర్తుండదు. అందుకే సంక్రాంతి నాడు అందరూ చేసుకోండి. అందుకని దీనికి పెద్దల పండుగ, పెద్ద పండుగ కాదు, పెద్ద పండుగ అంటే అర్థం పెద్దదే, పెద్దల పండుగ అని కూడా పేరు వచ్చింది. అంటే ప్రతి ఆచారంలో శుభం అశుభం ఏదైనా సరే 2 సమానంగా భావిస్తూ అందరికీ అవకాశాలు కల్పించడం. సమాన అవకాశాలు అంటే ఇవాళ పొరపాటు పడుతున్న మాట ఏంటంటే, సమాన అవకాశం అంటే నువ్వు నేను ఓ గట్టు మీద కూర్చున్నట్టు కూర్చోవడం కాదు. నువ్వు నేను ఎంత గట్టు మీద కూర్చున్నా, నువ్వు ఎన్ని అలంకారాలు ధరించినా, నేనెన్ని అలంకారాలు ధరించినా, నువ్వు స్త్రీవైనా నేను పురుషుడివైనా, నువ్వు అడుగుతున్నావు నేను చెప్తాను, అంతే కదా. నేను చెబితే నేను అడిగితే నువ్వు చెప్పవుగా. ఈ తేడా ఉందా లేదా? తేడా ఇప్పుడు ఉంటుంది. దాని కాదు అంత మాత్రం చేత నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు. అక్కడ రేపు ఇంకో విషయంలో ఏదైనా వస్తే నేను అడగచ్చు, నువ్వు చెప్పచ్చు. నాకు తెలియని విషయాలు అవి నీకు బాగా తెలుస్తాయి. అప్పుడు కూడా ఇలాగే కూర్చుంటాం మనం. సమాన అవకాశం అంటే ఎవరికి తగినట్టుగా వారికి అంటే తప్పితే ఈక్వల్ అని అర్థం కాదు. ఇంగ్లీషు భాషలో పదాలు చాలా భాగం మన హిందూ సంప్రదాయాలకు అనువాదం చేయడానికి పనికి రావు. అవి ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇబ్బంది అంతా వస్తుంది. సమానం అంటే ఈక్వల్ కాదు, సమానం అంటే ఉచితం. ఉచితం అంటే మళ్ళీ ఫ్రీ కాదు, ఎవరికి తగినట్టుగా వారికి.
అంచేది ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, స్త్రీ అయినా, పురుషుడైనా వారికి తగినట్టుగా వారు చెప్పారు. ఆ వారికి తగినదేదో వారు చేసుకోవాలి, కానీ వారుకున్నది నాకెందుకు లేదు అంటే ఉండదు. దానికి ఎవరు చేస్తారు? ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. ఇది పెద్దల పండుగ. గురుగారు, అయితే మునుపు చేసుకున్న సంక్రాంతికి ఇప్పుడు చేసుకుంటున్న సంక్రాంతికి వ్యత్యాసం ఏమైనా ఉందంటారు? చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడంతా సహజం, ఇప్పుడంతా కృత్రిమం. అంతే అంటారా? ఒక్క మాటలో. ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రమపడడం ఇష్టం ఉండలేదు చాలామంది మనుషులకి, ఆడ మగ అందరికి కూడా. డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర. దేశంలో అన్నిటికంటే చౌకబారు వస్తువు ఏదంటే డబ్బే. ఒక గ్లాసు మంచినీళ్ళ కంటే 1,00,000 రూపాయలు చాలా చౌక. మంచి కల్తీ లేని మంచినీళ్ళు ఇస్తారంటే గ్లాసుకు 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి కలవండి ఇందులో, అంతా అన్ని విధాలా దాన్ని పరిశోధనలో చేసేసామంటే మీకు ఏమి హాని కలగవు. కానీ గ్లాసు 1,00,000 రూపాయలు అండి అంటే మా కోసం 100 గ్లాసులు అట్టిపెట్టు అని 1 కోటి రూపాయలు ముందు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏమైంది? డబ్బు చౌకైంది. ఇప్పుడు మనకు సంక్రాంతికి పిండి వంటలు కావాలన్నా, లేకపోతే ఏమైనా అలంకరణ చేయాలన్నా ఎక్కడికక్కడ ఉన్నారు కదా పార్టీలు, శుభ్రంగా వాళ్ళకి చెప్పేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇంకో కొత్త విషయం కూడా వచ్చింది. ఈ చెప్పే పని కూడా ఒకళ్ళకి అప్పగిస్తాం, ఈవెంట్ మేనేజరు. అది కూడా వాడు చూసుకుంటాడు. ఈ అందరికీ ఫోన్లు చేయడం, ఇది చెప్పడం, బాబు నువ్వు మిఠాయిలు పట్టుకొచ్చావా, నువ్వు పందిరేసావా, నువ్వు పాకేసావా, నువ్వు తోరణాలు కట్టావా, అది కూడా అలా అడగడానికి ఒకరిని పెట్టు. పెడితే వాడు వీళ్ళందరికీ ఇచ్చేద్దంటే వాడు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాడు చేసేస్తాడు. అంటే ఈయన ఇలా కూర్చుని ఉండొచ్చు, ఈయన గురికే స్థూలకాయ ఒళ్ళు పెరుగుతూ ఉంటుంది, ఆవిడకే అంతే. ఈ కృత్రిమత్వం ప్రధానంగా కనపడుతుంది వాళ్ళ పండుగలు. జరగచ్చు, ఇదివరకు కంటే ఎక్కువ పిండి వంటలు చేయొచ్చు, అవి కానీ వీళ్ళు చేసినవి కావు, ఎవరో చేసినవి. అవి ఎలా ఉంటాయో తెలియదు. ఆ తర్వాత కూడా జనానికి ఎలా ఉంటుందో తెలియదు. అవి ఎలా ఉంటాయో తెలియదు, ఆ తర్వాత కూడా జనానికి ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికి ఇప్పటికీ ప్రధానమైందమ్మా శ్రమ పడ్డం అనేది మనుషులు మళ్ళీ నేర్చుకుంటే ఈ కృత్రిమత్వం పోతుంది. ఇప్పుడు ఈ ఒక బావిలో నీళ్లు తోడుతున్నట్టు ఒక బొమ్మ పెట్టడానికి నిజంగా మనం తోడడానికి తేడా ఉందా లేదా? బొమ్మ ఎందుకు పెడుతున్నాం? దేవుడి విగ్రహం సహా బొమ్మ ఎందుకు పెడుతున్నాం? మనం ఆ స్ఫూర్తి పొందడమే కదా, పొందుతున్నావా? బొమ్మ పక్క నుంచి ఫోటో దిగుతాం. ఒక పెద్ద ఇప్పుడు వేళ సెలబ్రిటీలు, మా పోటీగాళ్ళు, ఈ ప్రముఖుల మీద చూడండి, మా దగ్గర నుంచి ఫోటోలు దిగుతారు. మేము చెప్పిన మాటలు పాటించాల్సి వచ్చేసరికి అవి మన వల్ల అవుతాయి ఏమిటి? మరి ఇవన్నీ ఎందుకు? ముక్కోటి ఎకరసినట్టు వింటే పుణ్యానికి. అలాగా గ్రామీణ సంస్కృతిని గురించి మనం ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి ఇదిలోనే నాగలి, రైతు, నీళ్లు తోడడం, బావి అన్నీ పెట్టుకున్నాం కదా. బావిలో నీళ్ళు ఎవరో వాడకపోయిన తర్వాత, బావిలో నీళ్లు తోడేవాళ్ళు లేకపోయిన తర్వాత బావి బొమ్మ, తోడేవాళ్ళ బొమ్మ దేనికి? ఈవేళ పండుగలు అలాగే బొమ్మల పండుగల్లో తయారయ్యాయి. నిజానికి బొమ్మల పండుగ కూడా ఉంది సంస్కృతం, దాని అర్థం గ్రహిస్తే చాలా బాగుంటుంది. అది కూడా ఈ సంక్రాంతికి బొమ్మల పండుగ పెట్టాము. బొమ్మల పండుగలో ఇప్పుడు పైన లలితాదేవిని పెడతారు. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి వీలేదు. బొమ్మల కొలువు అంటే పైన లలితాదేవి ఉండవలసిందే. ఆదిపరాశక్తి, ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి. ఇంకో దేవత కుదరదు, లలితాదేవి పెట్టవలసిందే. తర్వాత 2వ వరుసలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పెట్టాలి. అది పద్ధతి. సృష్టి, దాన్ని సృష్టి అంటారు, దీన్ని ప్రతి సృష్టి అంటారు. సర్గస్య ప్రతిసర్గస్య. సర్గ అంటే మొదటి మూలమైన దేవత. ప్రతిసర్గ ఆవిడ ఏం చేసింది? 3 శక్తులు, ఒకరు సృష్టి శక్తి, ఒకరు పాలన వ్యవహారం, ఒకరు లయం, 3 అప్పగించి మీరు చూసుకోండి అబ్బాయింది పెట్టింది ఆవిడ. ఆ 3 నడిపిస్తారు, ఆవిడ పైన ఉంటుంది. వీళ్ళు 3 పరిష్కరించలేని మహిషాసురుడు సమస్య వస్తే ఆవిడ వస్తుంది, లేదా ఆవిడ రాదు. అంత భండాసురుడు అలాంటప్పుడు ఇది ఇప్పుడు చూసుకుంటారు. అక్కడి నుంచి మిగిలిన దేవతలు, తర్వాత మానవులు, అందులో మళ్ళీ రకరకాల వర్ణాలు, వ్యవస్థలు, వృత్తులు, స్త్రీలు, పురుషులు, తర్వాత మళ్ళీ జంతువులు, రకరకాల జంతువులు, తర్వాత పక్షులు. పక్షి బొమ్మ పెట్టిన వరుసలో జంతువు పెట్టకూడదు, జంతువు బొమ్మ పెట్టిన వరుసలో పక్షి పెట్టకూడదు. మనిషి బొమ్మ పెట్టిన వరుసలో జంతువు పెట్టద్దు, మనిషి జంతువుగా మారద్దు. మనిషి కంటే జంతువు తక్కువది, జంతువు నుంచి మనిషి స్థాయికి ఎదగాలి. ఈవేళ ఏమైపోయిందో తెలుసు. అంటే మనం ఏమవుతున్నాం? ఈ బొమ్మల కొల ద్వారా అది నేర్చుకోవాలి. సృష్టికి మూలం అమ్మవారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆ పైన దేవతలు, ఆ పైన సత్వగుణం దిగజారితే రజోగుణం, ఇంకా దిగజారితే జంతువులు తమోగుణం. ఈ తమోగుణం నుంచి మనం సత్వగుణానికి, గుణాతీతమైన లలితాదేవి స్థాయికి ఎదగాల్సింది పోయి జంతు స్థాయికి దిగుతుంటే ఎందుకు వస్తుంది? ఇది బొమ్మల కొలువులు జరుగుతున్నాయి ఎప్పటికీ. నేను చెబుతా ఇప్పటికంటే ఇదివరకంటే బాగా జరుగుతాయి. ఎందుకంటే ఇదివరకు బొమ్మలు శ్రమపడి మట్టితో తయారు చేసేవాళ్ళు, లేదు ఎక్కడి నుంచో తెచ్చేవాళ్ళు, లేదు గుడ్డ పీలికలతోటి, దూదితోటి, కొబ్బరి పీచుతోటి ఇంట్లో అమ్మాయిలే చేసేవారు.
ఇవాళ హ్యాండీక్రాఫ్ట్స్ పేరు మీద ఆ కళ జరిగితే ఏ కలెక్టర్ గారు బహుమతి ఇచ్చినప్పుడు మా అమ్మాయి అండి హ్యాండీక్రాఫ్ట్స్ అండి అన్నాం. తర్వాత ఈ అమ్మాయి హ్యాండీక్రాఫ్ట్ అవుతుంది తప్పితే హ్యాండీక్యాప్డ్ అయిన వాడికి ₹1 సాయం చేయదు. ఈ హ్యాండీక్రాఫ్ట్ బహుమతుల వల్ల పద్మశ్రీ పురస్కారం కోసం చూస్తూ కూర్చుంటుంది. ఇక్కడ ఈ కృత్రిమత్వం పోయి మనం అది గొప్ప విషయంగా భావించి మనం బహుమతి పొందినప్పుడు ఆ వృత్తికి ఎందుకు మనం అంకితం కాలేము? అదే బొమ్మలు చేసుకుంటూ అమ్మాయి ఎందుకు బతకదు? అమ్మాయి ఇంజనీర్ అవ్వాల్సిన పని ఏమిటి, డాక్టర్ అవ్వాల్సిన పని ఏమిటి? ప్రతి వాళ్ళు అదే అవ్వాలా? ఈ ఆలోచన వస్తే గత 9 నెలలుగా మనం ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాం, ఒక విపత్కర వాతావరణంలో ఉన్నాం. అంటే కరోనా మీకు అర్థమైపోయి ఉందని నాకు అర్థమైంది. అంటే మనం ఈ పండగ వల్లనైనా మనం ఏమైనా మంచి రోజులు వస్తాయని ఊహించుకోవచ్చా? అలాగే ఈ కరోనా మహమ్మారి అనేది ఏం గుణపాఠం నేర్పింది అనుకోవచ్చు మనకి? దీని కారణంగా మనం నేర్చుకోవలసింది ఇంచుమించు కొంతమంది నేర్చుకున్నారు కూడా, చాలామంది ప్రముఖులు చెప్పడం వల్ల. పొదుపుగా బతకచ్చు, ఇది భారతీయ సంస్కృతికి ప్రధానమైన లక్షణం. భారతీయ సంస్కృతిని తెలుగులో చెప్పాలంటే సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వీలైనంత తక్కువలో బతుకు, వీలైనంత ఎక్కువ ఆదర్శంగా జీవించు. ఇది భారతీయ సంస్కృతికి మూలమైన మాట, ముగింపైన మాట కూడా. పాశ్చాత్య సంస్కృతి మనల్ని చెరగొట్టింది అక్కడే. వస్తు సంస్కృతి అదంతా. వాళ్ళు పళ్ళు తోముకుందుకు 16 రకాల సాధనాలు పెడతారు, మనకి వేలు చాలు, అయిపోయింది. వేలు ఉప్పు ఇంట్లో ఉంది, ఇంకేం కొనక్కర్లేదు వేరే. ఇప్పుడు ఈ సాధనాలు 16 పెరిగాక ఎంత చెత్త పెరిగింది? ఈ చెత్త పెరగనీయకుండా ఉండేమే భారతీయ సంస్కృతి. అది మనకి కరోనా ద్వారా తెలిసింది. కరోనా ద్వారా ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళారు, వ్యవసాయాలు చేసుకున్నారు, నాగళ్ళు పట్టారు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ చేశారు తల్లితో పాటుగా. చేసి మాకు ఇది ఆనందంగా ఉందని చాలామంది చెప్పారు. ముఖ్యంగా ఒక ప్రముఖ నటుడి భార్య నమ్రత, మన ఎవరు ఆవిడ, మహేష్ బాబు, నాకు 4 చీరలతో గడిపేయించాను, నాకు అర్థమైందని చెప్పింది ఆవిడ. అటువంటి వాళ్ళు చెప్పిన ప్రభావం జనం మీద ఎంత ఉంటుంది? అలాగా అంటే కరోనా వల్ల ఈ 9 నెలల్లో మనం ఇంట్లో కూర్చుని చాలా మామూలుగా గడిపేయగలిగిందా? ఇన్ని బట్టలు మనకెందుకు, ఇన్ని వస్తువులు మనకెందుకు, ఈ వస్తు సంపద మనం తగ్గించుకోలేమా అనే ఆలోచన కలిగించింది. నిజానికి మన పండుగలు, మన సంక్రాంతి సహా అన్నీ ఇంట్లో వస్తువులతో ఇంట్లో మనుషులే శ్రమపడుతూ హాయిగా చేసుకునేవాళ్ళు. ఆ పాఠాన్ని మనకి కరోనా నేర్పింది. అంచేత నేను మొదట్లోనూ కరోనా దేవతే అన్నాను, ఇప్పుడు కరోనా దేవతే అంటున్నాను. సరిగ్గా దేవత పుట్టినట్టుగా టీకా 9 నెలలకే పుట్టింది. కరోనా టీకా కూడా 9 నెలలకే పుట్టింది. అంచేత ఒక దేవతా శిశువు ప్రసవించినట్టే భావిద్దాం. దీంతో భారతదేశం కాదు ప్రపంచం అంతటా అన్ని సమస్యలు తొలగిపోయి మనకు ఒక దెబ్బ తగలగానే జీవితంలో గుణపాఠం నేర్చుకుంటాం కదా. అలా గుణపాఠం నేర్చుకున్నాం, ఎలా జరుపుకోవాలో చూసుకుందాం. వీలైనంత నిరాడంబరంగా జరుపుకోవడం, దాని ఉద్దేశం ఏమిటో గ్రహించడం, అది ముఖ్యం. అసలు మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా జరిగేది? అంటే మామూలుగా సంక్రాంతికే కొత్త అల్లుళ్ళని తీసుకురావడం, లేదంటే కూతురు అల్లుళ్ళు ఇంటికి రావడం, మీరు వెళ్ళడం జరిగింది అసలు అత్తగారింటికి? అది మాకు మామూలుగా ఉండే సంప్రదాయమే కదా, అదేం ఇబ్బంది లేదు. కానీ చిన్నప్పుడు సంక్రాంతికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, అది ఆ రోజులు మళ్ళీ రావనే ఒక మాట సరిపోతుంది. అయితే ఇంకో చిత్రమైన భావన కూడా మనం చెప్పుకోవాలి. ఎప్పుడు పాత రోజుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ రోజులు మళ్ళీ రావంటాం, అవి చాలా గొప్పవి అంటాం. కానీ ఆ రోజుల్లో మేము అంత సుఖంగా ఏం లేవు. ఆ రోజుల్లోకి వెళ్తిపోతే నిజంగా ఈ విషయం ఇప్పుడున్న ఇబ్బందుల్లోనో బాధల్లోనో అవి గొప్పవి అనిపిస్తాయి. కానీ ఆ రోజుల్లో కడితే మాకేమనిపించేదంటే, ఊళ్ళోకి ఏదైనా ఒక కారు వస్తే మేము అందరం వెనకాల పడేవాళ్ళం. మరి ఇవాళ ఊళ్ళో కార్లు ఇవ్వటమో, ప్రతి ఇంట్లో 4 కార్లు, ఇవాళ వెనకాల పడేవాళ్ళు ఎవరు లేదు, దుమ్ము తప్ప. అదే ఆ రోజులు ఏవో గొప్పవే అని ఏదో అనిపించేస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఉన్నప్పుడు అది ఎందుకు అనిపించలేదు? మనిషి మనస్తత్వంలో సహజంగా ఒక లోపం ఏమిటంటే, సహజత్వం లోపం కూడా, ఉన్నది నచ్చదు, పోయిందో లేదో జరగబోయేదో కావాలి. పోయింది ఏదో గొప్పదంటాడు, లేదా జరగబోయేది ఏదో ఉంటుందంటాడు. ఈ వదిలేస్తే ఎప్పటిదప్పుడే అని మాట్లాడుకుంటే అప్పటి సంక్రాంతి వైభవాలు అప్పుడు ఉంటే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కార్యక్రమం ఉంది, ఇది కొన్ని లక్షల మంది చూస్తారు. ఈ అవకాశం అప్పుడుందా? మాకు టీవీ ఉందా ఇంట్లో? రేడియో కూడా లేదు మాకు, మా చిన్నతనంలో ఒకే ఒక రేడియో, ఊరు మొత్తానికి పంచాయతీ రేడియో అనేవాడు. దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక ఆయన వచ్చేవాడు, గంగాధరం గారని. ఆయన మాకు ఐన్స్టీన్లా కనపడేవాడు. ఇంత చేస్తే ఆయన ఇలా అని వెళ్ళిపోయేవాడు దులిపేసి, అంతే. అక్కడ ఆయన పండితుడు. ఇంకా పెద్ద టెక్నాలజీ ఇది రేడియో ఆన్ చేయడం అనేది. ఇంకొకరు ముట్టుకుంటే చెడిపోతుంది. ఆ రోజుల్లో అలా ఉన్నప్పుడు ఇది గొప్పది అనుకున్నాం కదా, ఏదో వస్తుందని చెప్పేసి.
ఇవాళ ఒక గొప్ప అవకాశం ఏంటంటే అప్పటిది ఎలా ఉన్నప్పటికీ మనం ఏం చేసుకున్నా అది మొత్తం లోకమంతా తెలిసే అవకాశం ఉంది అన్నప్పుడు తెలియడం కోసం చేయకుండా నిజంగా అనుభూతి పొందడం కోసం చేస్తే లోకమంతా తెలిసినా కూడా వాట్సాప్లో పంపితే 10 మంది మెచ్చుకుంటే మనకేదో వాళ్ళు ఏదో బాగుంది అంటే మనం బాగుందని అనుకోవడమే కదా. దానికి బదులు నిజంగా ఆ పని చేస్తున్నప్పుడే మనం సంతోషాన్ని పొందగలిగితే పని మీద ఎక్కువ శ్రద్ధ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఏదో పాతకాలం ఏదో ఒక పని చేస్తూ దాన్ని ఏదో పెట్టి కుట్టి అల్లికలు ఏవో పెట్టి దానికి ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇంతమంది మెచ్చుకున్నారు అనే దానికంటే అసలు ఆ అల్లికలు కుట్టుతో ఒక పువ్వు ఇలాంటి బంతి పువ్వుని నువ్వు దారాలతో పసుపచ్చ దారంతో అలాంటి బంతి పువ్వుని నువ్వు తయారు చేయగలిగావు అనుకో, అది నువ్వు తయారు చేయడంలో ఆనందం ఉంది కానీ వాళ్ళు ఎవరో మెచ్చుకోవడంలో ఆనందం ఎక్కడ ఉంది? ఇది మనిషి ఆలోచిస్తే అప్పుడు ఇప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. ఇక అల్లుళ్ళు సమస్య అంటావా, అది ఎందుకోసం వచ్చిందంటే మామూలుగా ఆషాఢ మాసం భాద్రపదం 2 శూన్యమాసాలు, వివాహ ముహూర్తాలు ఉండవు. కార్తీక మాసంలో మొదలవుతాయి కానీ విపరీతమైన చలి ఉత్సవాలు, పైగా ఉపవాసాలు. కార్తీక మాసంలో ఉపవాసాలు ఎక్కువ. ఉపవాసాల్లో మీరు పెళ్లి చేస్తే ఎవరు భోజనాలు చేయరు, మంచిది కూడా కాదు. 10 మంది చేయాలని అనుకుంటాం కదా. అందుకని కార్తీకంలో కూడా ముహూర్తాలు తక్కువ, బ్రాహ్మణులు కూడా దొరకవు. మార్గశిరంలో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. మార్గశిర మాసం తర్వాత వచ్చేది పుష్యమాసం, సంక్రాంతి అంటే అదే కదా. అంచేతను కొత్తగా అప్పుడే పెళ్లి చేసాం, వాళ్ళని వెంటనే అల్లుడిని కూతుర్ని పిలిచి పైగా 3-4 రోజులు అట్టిపెట్టు ముందుకు వీలైన పండుగ. దీపావళి అంటే 1 రోజు 2 రోజులు, ఇంకా మిగిలినవన్నీ శ్రీరామనవమి అంటే 1 రోజు. ఇలాగా ఇది 4 రోజులు ఉండే అవకాశం కాబట్టి పైగా మన కొత్త జంట ఎప్పుడు ఎవరింటికి వచ్చినా, ముఖ్యంగా పుట్టింటికి వచ్చినా అత్తారింటికి వచ్చినా 3 నిద్రలు చేయాలి, 3 నిద్రలు చేయాలి. మీకు లెక్క ముమ్మాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 అంకి 3 నిద్రలు చేసే అవకాశం ఇది. భోగి, సంక్రాంతి, కనుమ ఉంటే కనుమ నాడు రాత్రి కూడా పనుకొని కనుమ నాడు వెళ్ళమన్నారు, కనుమ నాడు వెళ్ళొద్దన్నారు. అందులో ఇది కూడా ఉంది. ఇవి ఇంత సావకాశంగా జరుపుకుందుకు అవకాశం ఉంది, రోజుకో పిండి వంట అన్నీ. అందుకని అప్పటికి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఒకసారి పుట్టింటికి వస్తేనమ్మా అమ్మాయికి పూర్వకాలం పరిస్థితులు ఆలోచిద్దాం. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళిపోవడం, మా హైదరాబాద్లో ఉంటామండి, ఈ పండుగ జరిపినా ఒకటే జరపకపోయినా ఒకటే, దాని గురించి కాదు. వాళ్ళు ఏదో ఆ సమయానికి విమానంలో జుట్టు విరబోసుకుని దిగడం ఇవన్నీ పెద్ద విషయాలు కావు. పూర్వం 25 ఏళ్ళు ఇంట్లో పెరిగిన అమ్మాయి అత్తారింటికి వెడితే అక్కడ అడిగిపోయేది. ఒకసారి ఎవరు ఏం అడగడానికి వీల్లేదు, అడిగితే శంక, ఎవరు చెప్పరు. అటువంటప్పుడు కొత్త అలవాటు పడాలి కదా. వెంటనే మా అమ్మ వస్తే బాగుండు, మా నాన్న వస్తే బాగుండు, అని తీసుకెడితే బాగుండు, మా ఇంటికి వెడితే బాగుండు, ఈయన మా ఇంటికి రాకూడదా? ఆ అమ్మాయి కాంక్ష తీర్చడానికి ఏర్పాటు చేసింది ఈ సంక్రాంతి కొత్త అల్లుడిని పిలవడం. కొత్త అల్లుడిని పిలిచాక పాత అల్లుడిని పిలవకపోతే ఆయన అడుగుతాడు, వెంటనే ఈ అక్కగారిని గెలుతాడు. ఈవిడ మీ ఇంటికి చేసి నేను పాతపడిపోయాను, అందుకని వాళ్ళని కూడా పిలుస్తాను. అందరికీ ఏదో సరదాగా అందరూ కూర్చుంటారు, పోలికలు రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. మామూలు అదే కోడిపందాలు కూడా అనుకోలేదు, దానికే ఉంది. ఎవరు రకరకాల కోడిపందాలు ఇళ్లలోనూ జరుగుతూనే ఉంటాయి, పోటీలు ఇలా చేసి పంపిస్తాం. ఇది అంటే ఒక ఆత్మీయతను కూడా దృష్టిలో పెట్టుకుని అమ్మాయి కొత్తగా ఇంటికి పంపాం, అమ్మాయి కొత్తదనం ఉండదు, దాన్ని కాస్త అలవాటు చేసి చేద్దాం. అల్లుడిని కూడా మనం బాగా ఆదరిస్తే అమ్మాయి నన్ను బాగా చూసుకుంటారు. ఇది ఒక ప్రేమ. గురుగారు, మనం ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుము చేసుకుంటాం. అంటే ఈ సంక్రాంతికి ముందు చేసుకునే భోగి మంటలు వేసుకుంటారు. అవును. అంటే ఏంటి దాని అర్థం? అంటే అది తెల్లవారుజామున చేసుకోవాలా, ఏ టైం అంటే ఆ టైం? ఇప్పుడున్న టైంలో వాళ్ళు లేచే సమయాన్ని బట్టి చేసేసుకుంటున్నారు కానీ మామూలుగా అయితే తెల్లవారుజామున చేసుకుంటారు. 2ంటికి చేసుకోవాలి. మనకి హిందూ ఆచారాలలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. భోగి మంటల్లో ఉండే భౌతిక విషయం ఏమిటంటే ముందు చలి బాధ తీరుతుంది. ఇప్పుడు ఎందుకంటే చలి గురించిన సామెత ఏమిటి? సంక్రాంతికి సంకల్లో చేతులు పెట్టుకుంటుంది, శివరాత్రికి శివ అని వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పుడు ఎంతవరకు మనం ఎంత చలి బాధ అనుభవించినా ఇక వెళ్ళిపోతుంది అది. సరిగ్గా భోగి మంటల ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఇలా కూర్చుంటారు, గొంతు కూర్చుని ఇలా కూర్చుంటారు. అందుకని చలి బాధ తీరడం భౌతికం. పైగా ఆ తెల్లారకట పైగా ఆ చలిమంట గురించి లేస్తాడు, లేకపోతే మామూలుగా లేవడు కదా. కానీ అదొక అనుభూతి కదా. మీకు ఎన్ని హీటర్లు పెట్టినానమ్మా చలిమంట వల్ల వచ్చే వెచ్చదనం రాదు. చలిమంట ఆరోగ్యానికి మంచిది, చలి తగ్గుతుంది. హీటర్ ఏం చేస్తుంది? కారులో కానీ ఇంట్లో కానీ హీటర్ పెడితే కాసేపు వెచ్చగా ఉండొచ్చు కానీ ఎక్కువైతే అది భరించలేము. 10 నిమిషాలు దాడితే అది భరించలేము. చలిమంటలో గొప్పతనం తగలవలసిన సెగ తగులుతుంది. ఎప్పుడు సంసారమైనా జీవితమైనా తగలవలసిన సెగ తగలాలి. అసలు సెగ వద్దనుకోవడం పొరపాటు, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది. సెగ మళ్ళీ సెగ పట్టుకునేలా ఉండకూడదు. గురుగారు, మామూలుగా సంక్రాంతి పండుగ అంటేనే ఒక పల్లెటూరి వాతావరణం మెదులుతూ ఉంటుంది అందరికీ, ఇలా చక్కటి మనం కూర్చున్నట్టు. అంటే మామూలుగా సంక్రాంతికి రంగవల్లులు, గంగిరెద్దులు,
హరిదాసు కీర్తనలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, ఇవన్నీ ఆచరిస్తూ ఉంటున్నాం కూడా మనం. అంటే వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు? రంగవల్లి ఇక్కడ ఉండేది, గంగిరెద్దులు హరిదాసులు వచ్చేవాళ్ళు. అవును. రంగవల్లి ముఖ్యంగా ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందంటే మనకి, అది కూడా భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం, ఈ 3 కోణాలు ఉంటాయి. మనం జాగ్రత్తగా చూడాలి. కాస్త భౌతికం చూస్తాం, ఆధ్యాత్మికం వదిలేస్తాం. భౌతికం ఏంటంటే రంగవల్లి ముందు ముగ్గులు వేసేటప్పుడు ఎప్పుడు ఆ వెనకాల గోడ మీద సరే వేసేవి వేరే, ఈ ఇంటి ముందు ఇలా వేస్తే కనుక ముగ్గు పిండి తక్కువ వాడి బియ్య పిండి ఎక్కువ వాడతాం. అది మూడు వంతులు, అది 1 వంతు ఇది అని లెక్క. కనీసం సగం సగమైనా వాడాలి. ఇష్టం వచ్చినట్టు ఈ గొల్ల ముగ్గు కలిపేయకూడదు. బియ్య పిండి ఉండాలి. ఒక పాలు ముగ్గు గొల్ల లాంటిది ఉండి, సున్నపు గొల్ల పిండి ఉండి, 3 పాలు బియ్య పిండి ఉండాలి. ఎందుకు ముగ్గు వేస్తే ఏదైనా వేయడం అంటే సూక్ష్మజీవులు చీమలన్నీ ఆ బియ్య పిండి తింటారు. సకల జీవుల్ని పోషించడమే భారతీయ సంస్కృతి. నువ్వు కాదు, నువ్వు ఇంటిని ఆశ్రయించుకునే చీమలు ఉన్నప్పుడు ఆ చీమలు కూడా ఇంట్లో భాగమే. చీమలు మన దగ్గరికి రాకుండా, మనని కరవకుండానో ఇంకోలా మనకు హాని చేయకుండా చూసుకోవచ్చు. కానీ చీమలు ఉండడానికి వీల్లేదని తుడి చేయడం, చీమల మందు జల్లేయడం, అది పాపం. అది నేను చీమ కుడితే నువ్వు కొట్టచ్చమ్మా, తప్పు రాదు, పాపం రాదు. కానీ వెళుతున్న చీమను చంపే ప్రయత్నం చేసినా, ఇంట్లో చీమలే లేకుండా ఏదో మందు జల్లేద్దామని చూసినా హత్య నేరమే, అనుమానమే లేదు. చీమను చంపడానికి బ్రహ్మను చంపడానికి తేడా ఏం లేదు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ఉన్నది ఒకటే. అంటే వాటిని పోషించాలి. నువ్వు పోషించినలాగా మన దగ్గర రాకుండా, ముగ్గు కర్ర ఒకటి ఉంటుంది, గిండ్ర తిరుగుతుంది కదా, వేసే ఉంటావు చిన్నతనంలో. అది ఎంత గొప్పగా నిర్మాణం అయిందంటే దాని వెనకాల ఒక ఐన్స్టీన్ ఉన్నాడు. అది అలా తిప్పి వేస్తూ ఉంటే మీరు ఆ బియ్య పిండిది ముందు పడుతుంది, ముగ్గు గొల్లది వెనకాల పడుతుంది. దాంట్లో ఆ నిర్మాణం ఉంది. దాని బరువులో తేడా ఉంటుంది అనమాట. ఘన పరిమాణం ఏదో అంటారు కదా, ఆ బరువులో తేడా ఉండి ఆ బియ్యపు పిండి ముందు పడుతుంది, ఇవి ముందు పడుతుంది, వెనకాల పడుతుంది. అంటే ఆ చీమ అక్కడ వరకు వచ్చి ఆ బియ్య పిండి తిని ఆ ముగ్గు గొల్ల ఘాటు వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. అంత గొప్ప ఆలోచన. ఇది భౌతికం. ఒక రంగవల్లి ఇంటి ముందు రథం ముగ్గో, దేవుడు ముగ్గో, ఇంకొక ఏదో ఆంజనేయ స్వామి, ఏదో దేవుడు బొమ్మలు వేరే, ఎందుకంటే తొక్కుతాం కదా మరి. సాధారణంగా ఏదో వాతావరణం ఏదైనా మొక్కలో ఏవో వేస్తే అది చూడడం మానసిక ఎంత అనుభూతి. ముగ్గు వేసిన ఇల్లుకి వెయ్యని ఇల్లుకి చాలా తేడా. మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటంటే చుక్కల ముగ్గులు వేస్తారు. మరి ఏ ముగ్గుకైనా ముందు చుక్కలు పెడతారు. చుక్కల్ని కలుపుకుంటూ ముగ్గు తయారు చేస్తారు, అంతే కదా. ఈ చుక్కలన్నీ కలిపితే ఒక ముగ్గు అయింది. ముగ్గు అయిన తర్వాత ఇంత రథం ముగ్గుకు మూలం 10 చుక్కల, ఇంత ఇంటి ముగ్గుకు మూలం 15 చుక్కల. ఈ సృష్టికి మూలం కూడా చుక్కలే. అమ్మవారు పైన చుక్కల ముగ్గు వేసింది ఆకాశంలో. ఈ సృష్టి అంతా నిర్మాణం చేసింది. మొగుడో చుక్క, పెళ్ళవో చుక్క, పిల్లలు వేరే చుక్కలు, వీళ్ళందరూ ఎక్కడో కలిశారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ చుక్కలు కలిపేసింది ఆవిడ ఇలా. ఈ చుక్కల ముగ్గు అర్థమైతే జీవితం అర్థమవుతుంది. ఆ ముగ్గు నువ్వు ఎంత బాగా వేసినా, ఎంతమంది వచ్చి చూసినా, రంగవల్లి పోటీల్లో నీకు పెద్ద బహుమతి ఇచ్చినా అది 2 రోజులే ఉంటుంది. ఎవరో తొక్కేస్తారు, జరిగిపోతుంది. గురుగారు, అంటే ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకు పిండి వంటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కువగా నువ్వులను వాడతారు ఈ పండుగకి, ఎందుకలా? అంటే ఏమేమి పిండి వంటలు చేసుకోవాలంటారు? సాధారణంగా నాకు తెలిసినంత వరకు బొబ్బట్లు, పులిహోర, గారెలు, బూరెలు, పరవాన్నం, అరిసెలు. సరే, సంక్రాంతి అరిసెలని అంటారు ప్రత్యేకం. నువ్వుపప్పు జల్లుతారు పైన. వ్యవసాయానికి సంబంధించి మనకి భూమి మీద పండేటువంటి పంటల్లో ప్రతిదాన్ని ఉపయోగించవచ్చు. నువ్వులు అనగానే అశుభం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు లోకంలో ఆధునిక కాలంలో 21వ శతాబ్దంలో బాగా వ్యాపించిన పిచ్చి నమ్మకం ఏమిటంటే నువ్వుల నూనె ఇంట్లో ఉన్న శని అనేది కూడా వ్యాపించింది. నువ్వుల నూనె ఎవరిచ్చినా పుచ్చుకోకూడదు. ముందు ఈ పిచ్చి నమ్మకాన్ని వదులుకోవాలి. పిండి వంటల్లో మనకు నువ్వులు వాడుతారు. అరిసెలు శుభం. పెళ్ళికి అరిసెలు చేసి, సీమంతానికి అరిసెలు చేసి పంచి పెడతారు. అరిసెల మీద నువ్వుపప్పు జల్లుతారు. చలిమిడి చేస్తే కొన్ని ప్రాంతాల్లో నువ్వుపప్పు జల్లుతారు చలిమిడి మీద. మరి చలిమిడి శుభప్రదం. శ్రావణ మాసం సహా అన్ని చోట్ల సీమంతంలో కూడా చలిమిడి పంచి పెడతారు, నువ్వుపప్పు జల్లుతారు. నువ్వుపప్పును అశుభంగా భావిస్తారు. భావించాల్సిన పని లేదు. మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే శుభాశుభాలను సమానంగా తీసుకోమని చెప్పడానికి అన్ని శుభంలో వాడతారు, అశుభంలోనూ వాడతారు. కుండలు, కొత్త కుండలు, ఐరైన కుండలు పెళ్లిలో వాడతారు, కొత్త కుండ వేరే సందర్భాల్లో కూడా వాడతారు. నువ్వుపప్పు వాడతారు. అంటే ఇది శుభం, అది అశుభం. కాబట్టి పదార్థాలను విభజన చేసి దుర్బుద్ధి ఉంటే పరమార్థం తెలియదు ఎప్పటికీ. పదం అర్థమైతేనే పరమార్థం తెలుస్తుంది. అందుకని సంక్రాంతికి చేసే పిండి వంటల్లో ఎక్కువ నిలవ ఉండే పిండి వంటలు చేస్తారు. ఈ చెగోడీలు, గోరుమిటీలు, ఇంకా నిలవ ఉండే కూడా పిల్లలు తినడానికి అవసరమైన ఇప్పుడు చేసి
ఈ వేసవకాలం వరకు అట్టి పెడతాం. 2-3 నెలలు నిల్వ ఉంటాయి. పైగా కుండలో నిల్వ చేస్తాం. ఏ ఆధునిక సాధనాలు అప్పుడు లేవు. అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. గుట్లలో పెడతారు, కేవలం పిల్లికి అందకుండా. అందుకే పిల్లి ఉట్టి తెగిపోవాలని చెప్పిస్తుంది. పిల్లి శాపానికి ఉట్లు తెగుతాయా అంటారు. ఇప్పటికే అడుగ్గా ఉంది కూడా. అంటే ఈ సంస్కృతిని మనం పరిశీలిస్తే ఇంట్లో చేసుకున్నవి తినండి. ఇవాళ స్నాక్స్ అనే పేరు మీద ఎంత జంక్ ఫుడ్ తింటున్నారో, దానివల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయో అందరికీ తెలుసు. ఈ స్నాక్స్ అనే పేరు మీద తినడానికి కూడా మనకి అరిసెలు, చేగోడీలు, గోరుమిటీలు, ఇంకా కాజాలు, రవ్వ లడ్డు 15 రోజులు కాదు, నెలలు కూడా నిల్వ ఉంటుందమ్మా చేసే విధంగా. దాంట్లో నిల్వ ఉండడానికి కాస్త కర్పూరం కలుపుతారు. కాస్త ఘాటు వల్ల క్రిములు చేరకుండా ఉంటే నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ మనకి ఆ తినే కర్పూరం ఆ మాత్రం కడుపులో కూడా వెళ్ళచ్చు. అంచేది ఈ పిల్లలు ఈవేళ తినేటువంటి స్నాక్స్ ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా తయారై పొట్లాలు కట్టి ఎప్పుడు ప్యాక్ చేశారో తెలియదు. దాని మీద డేట్ చూస్తారు. డేట్ ఎప్పుడైనా వేయచ్చు, ఎవడో కూడా వేసింది డేట్, అది ఏమి ఉన్నది కాదు. దాని బదులు మన పిండి వంటలు మళ్ళీ తయారైతే గ్రామీణంగా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే మా చిన్నతనంలో మా ఇంట్లోనూ, మా అక్కయ్య గారి ఇంట్లో కూడా ఇతర కులాల వాళ్ళని పిలిపించి ఈ పిండి వంట చేయించేవారు. బ్రాహ్మణులు కాదు, వేరే కులం వాళ్ళు వచ్చేసేవారు. వాళ్ళు అంటే ఆ పిండి వంట చేయడంలో వాళ్ళు ప్రసిద్ధులు. మినపసునంలో చేయాలంటే కమ్మవారు బాగా చేస్తారు. ఈ కారపొడి, కందిపొడి లాంటివన్నీ పొడులన్నీ వైశ్యులు బాగా చేస్తారు. పాకుండలు అంటారు, అవి కాపులు బాగా చేస్తారు. బ్రాహ్మణులు చేయమంటే చేత కాదు, ఇది అలవట్లేదు. అవి మా అమ్మగారు, మా అక్కగారు కూడా వాళ్ళని పిలిపించి ఓ పొయ్యేది ఏర్పాటు చేసి చేయించి అవి డబ్బాలో నిలవబెట్టి అవి పిల్లలకు పెట్టారు. కులాల మధ్యలో సామరస్యం, వృత్తుల మధ్యలో సామరస్యం, ప్లస్ పిండి వంటలు నిల్వ ఉండడం. పైగా ఈ వేసవకాలం సెలవులు కదా పిల్లలకి, వీళ్ళు ప్రతి అస్తమానం ఏదో చిల్లరతిండి పిల్లలకి అలవాటు. అన్నం తినే లోపుగానే రకరకాలు తింటారు. ఏవో ఒకటి ఉండాలి, అనారోగ్యం కాకుండా ఉండాలి. అందుకని వీటిలో ఆరోగ్య నిబంధనలు కూడా, పద్ధతులు కూడా జోడించి నిల్వ ఉన్నా సరే ఇబ్బంది పెట్టినవే వాడారు. అది పిండి వంటల గురించి. మరి నైవేద్యం పరంగా కట్టు పొంగలి లేదంటే అవి ఉన్నాయి. మనకి తమిళనాడు నుంచి వచ్చిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, వైష్ణవ సంప్రదాయంలో వచ్చినవి కొన్ని ఉన్నాయి. పైగా ఈ పొంగల్ కూడా ముఖ్యంగా ఈ చలికాలం వెళ్ళిపోయే సందర్భంలో మిరియాలు వేస్తారు అందులో పొంగల్. నెయ్యి సరే వీటిలో పూర్వం నుంచి వచ్చేటువంటి పొంగల్ తింటే చక్కెర పొంగల్ సహా పులిహోర చేస్తారు, చక్కెర పొంగల్ చేస్తారు. ధనుర్మాసం అంతా తెల్లారకట్ట పెడతారు. తెల్లారకట్ట పొలం పని, కోతల పనికి వెళ్ళాలి. మార్గశిర మాసం మీకు ధనుర్మాసం, సంక్రాంతి వెళ్ళిపోతే అది అయిపోతుంది, కోతలు అయిపోతాయి. కోతలకి తెల్లారకట్టే వెళ్ళాలి. మా జెండా ఎక్కితే కోయలేరు, వెళ్ళడానికి బద్ధకంగా ఉంటుంది. దాన్ని ఏదో పెడతారంటే మొహం కడుక్కుని పెడతారు. ఆ పెట్టేది గుళ్ళో పెడతారు. అంటే భౌతికత, ఆధ్యాత్మికత రెండు మిళితం చేశారు. ఈ రెండు వేరు చేయకండి. మీ భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత చూడండి, ఆధ్యాత్మికతలో భౌతికతను చూడండి. ఊరికే వేరు చేసి మాట్లాడక్కర్లేదు. అలాగా కల్పించారు. ఈ పొద్దున్నే పులిహోర కోసం, చక్కెర పొంగల్ కోసం గుళ్ళోకి వచ్చేవాడు ఉంటాడు, రాని పర్వాలేదు. అదేదో ఒక ఆకులోనే పెడతారు, కొంచెం చేతిలో కూడా పెడతారు, తినేస్తారు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు. ఏది ప్లాస్టిక్ సంచి కానీ పారేసేది కానీ ఏమీ లేదు. ఇంత గొప్ప ఆహార వ్యవహారాల్లో కూడా, ఆచార సంప్రదాయాల్లో కూడా ఇంత గొప్పగా పర్యావరణ హితమైన సంస్కృతి హిందూ సంస్కృతి. అయితే ఇప్పుడు మనకు ఈ భవిష్యత్తు తరాలు కూడా ఈ పండగలని, సాంప్రదాయాల్ని కొనసాగించాలంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మనకు తులసి మొక్క కనపడుతుంది. అవును సరే, తులసి విష్ణువుకి ప్రీతికరమైంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది. ఈ నమ్మకం అలా అట్టి పెడదాం కాసేపు. వైజ్ఞానికంగా తులసి ఎంత ప్రయోజనకరమైందంటే, భౌతికంగా తులసి ఉన్న చోట కొన్ని రకాల కీటకాలు రావు, పాములు రావు. ముఖ్యంగా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని ఇందులో రకరకాలు ఉంటాయి. తులసి ఉన్న చోటకి పాములు రావు, కొన్ని రకాల కీటకాలు రావు, మనుషులకు హాని చేసే గబ్బిలాలు లాంటివి రావు. గబ్బిలాలు ఎప్పుడు పాడుబడ్డ ఇళ్లలోనే ఉంటాయి. పాడుబడ్డ ఇళ్ళు అంటే అర్థం తులసి మొక్క ఉండదు. అందుకే ఇంటికి వెళ్ళినా సరే ఎవరైనా దీపం పెట్టి ఏర్పాటు చేయమన్నారు, తులసికి నీళ్లు పోసి ఏర్పాటు చేయమన్నారు. అసలు పొద్దున్నే పూర్వం ఇళ్ళాళ్ళు లేవగానే ముందు స్నానం చేయగానే చేసే పని తులసి మొక్కకి నీళ్లు పోసి ప్రదక్షిణం చేయడమే. ఆ గాలి కూడా మంచిది. పూష వెలుంగులో తులసి మొక్కకు దోషిల్ని యొగ్గి వేద నిర్ఘోషనుడొక్క శుద్ధిగని, వేద నిర్ఘోషనుడొక్క సిద్ధిగని, గోవుల సేవలు చేసి వేషముల్ భూషలు పాడి పంటలును పుట్టిన చోటెనె పొందు ఆ స్వయం పోషకమైన సంస్కృతి, ఆ స్వయం పోషకమైన సంస్కృతులు బూడిదయ్య పరాయి పాలనన్. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రకరకాల ఇతర మతాలు, ఇతర ధర్మాలు పెరిగిపోయి అదేదో గొప్పదే అనుకుని పాతొక వింత, కొత్త ఒక వింత అని, పాతొక రోత అని
కొత్త దానికి అలవాటు పడి పొద్దున్నే లేచి స్నానం చేయగానే తులసి మొక్క దగ్గర దోసి నీళ్లు పోయడం, ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇది మర్చిపోయారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు 108 చేయక్కర్లేదు, 3 చాలు, 108 అక్కర్లేదు. పోనీ ఎండ తగలాలంటే 10 చేయండి. దీనికేదో మొక్కుకుని 108 అని దాన్ని మళ్ళీ సెంటిమెంట్ చేయాల్సిన పని లేదు. అసలు ఈ పౌరాణికమైన నమ్మకాలు పెంచడం వల్ల వైజ్ఞానికమైన అవగాహన కొరవడింది అనేది నాకు నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే నేను ప్రవచనాల్లో పౌరాణికమైన విశ్వాసాల కంటే వైజ్ఞానికమైనటువంటి వాస్తవాలకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తాను. యువతరానికి వీళ్ళ సైన్స్ చదువుకున్నారు వాళ్ళు, మీరు వాళ్ళ నమ్మకాల్లో ఎందుకు ముంచి తేల్చుతున్నారు? వాళ్ళకి విజ్ఞానం చెప్పండి, అజ్ఞానం ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు విష్ణుమూర్తికి ప్రీతికరం అంతే కానీ వాడు దండం పెట్టడా? విష్ణుమూర్తి కంటే విజ్ఞానం మనకి ముఖ్యం కాదా? అందుకే విజ్ఞానాన్ని గౌరవిద్దాం మనం. విష్ణుమూర్తి కూడా విజ్ఞానంలో భాగమే. సృష్టి పరిపాలించేవాడు విజ్ఞానం కాకపోతే అజ్ఞానం అవుతాడా? అందుకని ఎవరికో ఇష్టం కాబట్టి వారి కోసం చేయండి అంటే తార్కికంగా ఆలోచించేవాడికి బుర్రకెక్కదు. నీకు ఉపయోగిస్తుంది చెయ్యి అంటే చేస్తాడు. విష్ణుమూర్తి కూడా మన కోసమే ఉన్నాడమ్మా, ఆయనకి మనం ఏం చేయక్కల, మన కోసమే ఉన్నాడు. అందుకని వైజ్ఞానికమైన విషయాలు ఈ కాలం తరానికి ప్రధానంగా పెద్దవాళ్ళు తెలుసుకుని బోధించాలి. ఈ ప్రయోజనం ఉన్నప్పుడు తులసి మొక్కను ఎందుకు తంతాడు, ఎందుకు దండం పెట్టడు, ఎందుకు నీళ్లు పోయడు? ప్రయోజనం ఉంది కదా, వాళ్ళు ప్రతిదీ ప్రయోజనం ఆశిస్తున్నారు కదా. అంటే ఆ దృష్టితో తీసుకెడితే గోసేవ, వేద పాండిత్యం, ఆ వేదం సరిగ్గా చదవడం, దానివల్ల శరీరంలో నాడులన్నీ కదలడం, ఆ స్వరానికి ఉండే ప్రాధాన్యం అన్నీ ఉంటాయి. అది ఆచారంలో గొప్పతనం. అవన్నీ పరాయి పాలనలో బూడిదైపోయి మళ్ళీ పండుగల కారణంగా, భక్తి టీవీ కారణంగా అవి ఏమైనా మళ్ళీ వస్తున్నాయి కూడా. భక్తి టీవీ ప్రభావం జనం మీద చాలా ఉంది. ఇది తక్కువ వ్యవహారం కాదు. నేనేదో ఈ కార్యక్రమం వీరిది కాబట్టి ముఖస్థుతి కోసం అలా మాట్లాడే అలవాటు నాకు లేదు. 2007లో ప్రారంభమైన దగ్గర నుంచి ఆగస్టు నెలలో ఎప్పుడో 13 ఏళ్ళు దాటిపోయింది కదా, 14వ సంవత్సరంలో ఉన్నాం. ప్రభావం చాలా ఉంది. అందరూ ఈ చెప్పినవన్నీ ఆచారాలు ఎలాగోలా చేయాలి అని అంటే ఉంటుంది ఖచ్చితంగా. 10 సార్లు చెబితే ఒకసారైనా తలకెక్కుతుంది, 10 మంది చెబితే ఒకరు చెప్పిందైనా ఎక్కుతుంది. మంచిది, చెప్పడం మానేయకూడదు, చెబుతూనే ఉండాలి. ఎంతవరకు చేశారో అనేది వారి ఇష్టం. అంటే బాగా చెప్పారు. ఇంకా ఈ పండగ శుభవేళ మరి మా ప్రేక్షకులందరికీ ఒక మంచి మాట. భోగి పండుగ ద్వారా మమకారాలు తగ్గించుకోవడం, వస్తు సంస్కృతి పట్ల ఆదరణ తగ్గించుకోవడం, ఉన్న వస్తువులతో సరిపెట్టుకోవడం, ఎందుకంటే మంటల్లో కాల్చేస్తున్న వస్తువు, ఆ విషయాన్ని నేర్చుకోవడం. సంక్రాంతి పండుగ ద్వారా ఇంటి ముందు వేసే రథం ముగ్గు బలిచక్రవర్తి రథంలో వస్తారంట, త్యాగాన్ని అలవాటు చేసుకోవడం. కనుమ పండుగ ద్వారా పశువులను సైతం మనుషులుగా గుర్తించి, శ్రమజీవులుగా గుర్తించి వాటిని గౌరవించడం, ఇక మనుషుల్ని ఎంత గౌరవించాలో అలవాటు చేసుకోవడం. ఈ ఇంటికి అల్లుళ్ళని పిలవడం, బంధువులను పిలవడం, కొత్త బట్టలు పెట్టడం, వీటి ద్వారా అసలు మనం ఏదైనా సరే కలిసి పంచుకుని తినాలి, ఒక్కరి కోసం కాదు. ఇది ఏకస్వాదు నభుంజీత అని మనకి పూర్వ సంస్కృతంలో చెప్పినట్టుగానే మధుర పదార్థం ఎప్పుడూ ఒక్కరు తినకూడదు, మధురమైన విషయం కూడా ఒక్కరు ఆస్వాదించదు, నలుగురితో పంచుకో. దీన్ని మనం ఈ సంక్రాంతి పండుగ సందేశంగా మనం గ్రహిస్తే, ఈ సంతోషం కలిగిందా 10 మందికి పంచు, సంతాపం కలిగిందా నీలోనే ఉంచు అంట. అలా తెలుసుకుందాం. గురుగారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ పండగ శుభవేళ పండగ యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఆచార వ్యవహారాల శైలిని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. గరికపాటి వారి సంక్రాంతి ప్రత్యేకం మరి మీ అందరికీ ఆనందం కలిగించిందని ఆశిస్తూ, మరి ఈ సంక్రాంతి పండగ మనందరి లోగిళ్లలో కనువిందు చేయాలని, మీ అందరికీ మనందరికీ మంచి జరగాలని, అందరం బాగుండాలని కోరుకుంటూ మరొక్కసారి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ